అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1-2 మంత్స్లో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమయంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు, లాంగ్ టర్మ్ తీసుకున్న విద్యార్థులు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే 6th, 7th క్లాస్ నుంచి కూడా చదువుతూ ఈ టైంలో రివిజన్ స్టార్ట్ చేస్తుంటారు. అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ చేస్తుంటారు. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా వాళ్ళ మాక్ టెస్ట్లో లేదా గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఈ మిస్టేక్స్ యొక్క కాస్ట్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుందంటే, మీరు ఎంత అడ్వాన్స్డ్ టాపిక్ నేర్చుకున్నప్పటికీ బేసిక్స్ మిస్ చేస్తే దాని ఎఫెక్ట్ మీ ర్యాంక్స్ కానీ మీ స్కోరింగ్ అయినా డెఫినెట్గా అది చూపిస్తుంది, దాని ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తూ ఇంపార్టెంట్ అండ్ వెరీ బేసిక్ థింగ్స్ నేర్చుకోవడం కూడా చాలా అవసరం. అంటే వాటిపైన కూడా అవి నేర్చుకోవడం వల్ల కూడా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న మ్యాథ్స్ అరౌండ్ 2 years కలిపి ఒక 20-25 చాప్టర్స్ ఉంటాయి, ఆర్ 30 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోవడం వల్ల మంచి స్కోరింగ్ అరౌండ్ 25 క్వశ్చన్స్లో మీకు 10 క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మీకు 97% ఓన్లీ ఇన్ మ్యాథ్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈ స్కోర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నాము అంటే, యూజువల్గా జేఈఈ మెయిన్స్ ఎవ్రీ ఇయర్ 14 lakh మెంబర్స్ అలా రాస్తుంటారు. దాంట్లో మ్యాక్సిమం ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టీస్లో సీట్ వచ్చేది కేవలం 2-3% స్టూడెంట్స్ మాత్రమే. మరి అందులో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా పాటించాలి. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకుండా స్కోరింగ్ ఎలా చేయాలనేది బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఇంత తక్కువ టైంలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఒక 10 క్వశ్చన్స్ మినిమం ఎలా ఆన్సర్ చేయాలి, సో దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు వాల్యూయోక్స్ ఇన్స్టిట్యూట్ నుండి సంజయ్ కుమార్ సార్ గారు మనతో ఉన్నారు. సార్ ఆల్మోస్ట్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సార్ యొక్క ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్కి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ తక్కువ చదివినప్పటికీ ఓన్లీ మ్యాథ్స్ తోటి అడ్వాన్స్ సాధించిన స్టూడెంట్స్ కూడా ఎంతోమందిని అడ్వాన్స్ క్వాలిఫై అవ్వచ్చని నిరూపించారు. అంటే మ్యాథ్స్ యొక్క స్ట్రాంగ్నెస్ వల్ల మిగతా సబ్జెక్ట్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ర్యాంక్స్ సాధ్యమని చెప్పేసి ప్రూవ్ చేశారు ఎన్నోసార్లు. జేఈఈ మెయిన్స్లో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నోసార్లు స్టూడెంట్స్కి 97% కంటే ఎక్కువ మార్క్స్ కూడా తన ఎక్స్పీరియన్స్లో చూశారు. సో ఇవన్నీ ఇన్సైట్స్ పైన, అంటే ఈ అంతా తన ఎక్స్పీరియన్స్ నుండి అండ్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ నుంచి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ నుంచి తన దగ్గర ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉంది. దాన్ని ఫాలో అవడం వల్ల కూడా మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఈజీగా కోపపై ముఖ్యంగా ఈ సమయంలో మంచి స్కోర్ వేసే అవకాశం కూడా ఉంది. సో సార్ని అడిగి మనము అసలు ఈ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, ఈ టాపిక్స్ పైన ఫుల్గా డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. సో ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలుసు, ఇంత కాంపిటీషన్లో జస్ట్ 2-3% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు ఎట్ ద ఎండ్. అయితే ఎంత కష్టపడినప్పటికీ ఈ 2 years కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది కష్టపడాలి అనుకుంటూనే 2 years గడిపేస్తుంటారు. బట్ ఈ టైంలో చాలామంది రియలైజ్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి, కొంతమంది అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చేసినప్పటికీ మ్యాథ్స్ బాగా చేయరు, అండ్ మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది కొంతమందికి. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా చదువుతారు, కానీ బేసిక్ లెవెల్ థింగ్స్ దగ్గర మిస్టేక్స్ చేస్తుంటారు. సో అవి అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో ఒక 10 క్వశ్చన్స్, మినిమం 25 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఆ సబ్జెక్ట్స్, ఆ టాపిక్స్ ఏముంటాయి, అసలు ఆ స్ట్రాటజీస్ ఏంటి, దాని గురించి మీరేమంటారు? చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతారు, కానీ స్కూల్ నుంచి రావడం వల్ల ఒకేసారి ఈ ఐఐటీకి అడ్జస్ట్ అయ్యడానికి కొద్ది టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి సీరియస్గా చదవాలనుకుంటారు. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అయినా కూడా ఒక మంచి పర్సంటేజ్, సపోజ్ ఒక స్టూడెంట్ 6 lakhs రేంజ్లో ఉన్నాడు ప్రజెంట్ పొజిషన్ అనుకుంటే, సో మనకి మంచి ర్యాంక్ రావాలంటే బిలో 50,000 లోపుకి వచ్చేయాలి. సో ఆ 60,000 నుంచి 50,000కి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే ఏంటి? సో స్టూడెంట్ వైజ్ మనం క్వశ్చన్ వేస్తే స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ నేను ఇప్పటి నుంచి సీరియస్ అవుతున్నాను కాబట్టి నాకు మంచి ర్యాంక్ ఇప్పుడు తెచ్చుకుంటాను అంటాడు. సీరియస్గా నువ్వే కాదు, నీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ప్రతి స్టూడెంట్ లాస్ట్ మూమెంట్లో సీరియస్గానే చదువుతారు. సో మరి నువ్వు సీరియస్ అయినప్పుడు ఇద్దరు ప్యారల్గా వెళ్తారు, కానీ వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే లేదు.
సో వాళ్ళందరూ అంటే నువ్వు దాదాపు ఒక 5.5 lakhs అంటే నీ పొజిషన్ 6 lakhs అయితే దాదాపు 5.5 lakhs స్టూడెంట్స్ నువ్వు ఓవర్టేక్ చేయాలంటే సంథింగ్ స్పెషల్ ప్లాన్ అనేది ఉండాలి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఒక 10 bits స్కోర్ చేసే టాపిక్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటాడంటే సార్ ఇట్లా ఈజీ క్వశ్చన్ చేసే టాపిక్స్ ఉన్నాయి కదా, నేను అవి ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతాను అంటాడు. సో ఈజీగా స్కోర్ అంటే మా కాలేజీలో మా సార్ చెప్పారు ఈ బిట్స్ చేస్తే మార్క్స్ వస్తాయి. అందరికి ఉంటాయి, మీరు అన్నట్టు 5-6 lakh మెంబర్స్ కూడా ఈజీ టాపిక్స్ ఉంటాయి. సో వాళ్ళు సార్ చెప్పి ఉంటారు, నిజమే. యూట్యూబ్లో కూడా చాలా మంది చెప్తుంటారు. సో ఈ టెక్నిక్ అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళు ఫాలో అవుతారు, నువ్వు ఫాలో అవుతావు. మరి వాళ్ళని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడుంది? ఎట్లా అందరు సేమ్ ప్లాన్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడుంది? సో సంథింగ్ స్పెషల్ ఏమైనా యాడ్ చేయాలి ఏంటి అనేది మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఇక్కడ స్లైడ్లో చూస్తున్నట్టుగా అప్ టు 8 topics వరకు మీరు ప్రిపేర్ అయితే ఈజీగా 10 bits అనేది స్కోర్ చేయొచ్చు. సో ఇందులో కొన్ని మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ 2 bits వస్తాయి, వెక్టార్స్ అండ్ 3D 3 bits వస్తాయి. సో అప్ టు మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వరకు కొద్ది ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ కాబట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే 10 bits వస్తాయి. కానీ అందరూ చెప్పినట్టుగా మామూలుగా ప్రిపేర్ అయితే కనుక మీకు రాదు. సో ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ అనే టాపిక్ మనం తీసుకుంటే సో అందులో అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద మ్యాక్సిమం ఒక 30% 40% ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి, కొన్ని మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ స్టూడెంట్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు స్పెషల్గా ప్లాన్ ఏం చేయాలి? అడ్జాయింట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఒక 10 to 15 questions ఒక క్వశ్చన్ చేస్తే రాదు. సో ఇందులో మీకు ఒక 10 to 15 questions కలెక్ట్ చేసి ఒక దగ్గర కలెక్ట్ చేసేస్తే దాని మీద మీకు కమాండ్ వస్తుంది. అప్పుడు ఆ డిఫికల్ట్ క్వశ్చన్ మిస్ అవ్వదు. అంటే మీరు ఈజీ టాపిక్ అనుకున్నారు కానీ ఈజీ టాపిక్లో కూడా క్వశ్చన్ డిఫికల్ట్గా రావచ్చు. ఇప్పుడు ఆ డిఫికల్ట్ క్వశ్చన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి మనం సాల్వ్ చేయాలన్నది దానికి స్పెషల్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు అడ్జాయింట్ ప్రాపర్టీస్ అలాగే 3D జామెట్రీ తీసుకుంటే సో మ్యాక్సిమం 70 to 80% ఛాన్స్ ఉంది స్క్యూ లైన్స్. ప్రతి స్లాట్లో కూడా మనం కొన్ని ఇయర్స్ చూస్తే స్క్యూ లైన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. సో స్క్యూ లైన్స్ ఈజీనే, కానీ మీ టైం బాగాలేక మీ స్లాట్లో క్వశ్చన్ దాన్ని ట్విస్ట్ అవ్వచ్చు. సో ఎలా అంటే డైరెక్ట్గా లైన్స్ ఇవ్వకుండా 2 planes ఇచ్చి సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కనుక్కోవాలి. అక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. అంటే స్క్యూ లైన్స్ క్వశ్చన్ మీరు 1 or 2 చేసేస్తే రాదు. సో గ్యారంటీగా వచ్చే కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే పర్టికులర్ టాపిక్లో ఈ కాన్సెప్ట్ మీద మ్యాక్సిమం వచ్చి మనకు కొన్ని ఇయర్స్ చూస్తుంటే మనకు తెలిసిపోతుంది, ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ కాన్సెప్ట్స్ గ్యారంటీగా వచ్చే క్వశ్చన్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్ ట్విస్ట్ చేయొచ్చు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో అందులోనే డిఫరెంట్ వేరియేషన్స్ తోటి క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేస్తే అప్పుడు మీరు 100% స్కోర్ చేయగలరు. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ప్లాన్కి ప్రిపేర్ అయితే సపోజ్ క్వశ్చన్ ట్విస్ట్ చేసినప్పుడు ఈజీ స్కోర్ చేసే టాపిక్లో మీకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు ఆ బిట్ స్కిప్ అవుతారు, మీరు ఆ బిట్ చేయగలరు. సో అప్పుడు మీరు వాళ్ళని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ మీరు అంటే ఈజీ టాపిక్స్ అంటే గుర్తొచ్చింది. ఎవ్రీ స్టూడెంట్ అయినా కానీ ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే ఫస్ట్ వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే ఎలాగో అలాగా ఈజీగా మా స్కోర్ చేయాలని డైరెక్షన్లో థింక్ చేస్తారు. ఆ డైరెక్షన్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఈజీ టాపిక్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే ఈజీ టాపిక్స్ అందరికీ ఈజీయే, బట్ అంటే ఎగ్జాక్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎప్పుడంటే ఏదైనా సరే ఈజీ ఎంతవరకు ఉంటుంది అంటే అతను తెలిసినంత వరకు, తెలియనప్పుడు ఆ టాపిక్ డిఫికల్ట్ అవుతుంది. అది ఎంత ఈజీ అయినా ఎంత సిల్లీ థింగ్ అయినా సరే తెలియకపోతే డిఫికల్టీ. సో ఈజీ టాపిక్ ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడానికి ఈజీ. సో ఆ కాంటెక్స్ట్లో అర్థం చూస్తే కొన్ని సెట్ ఆఫ్ టాపిక్స్ మీరు చూపిస్తున్నట్టుగా ఇవి ఈజీ టు అండర్స్టాండ్. బట్ ఇవి కూడా ఎప్పుడు టఫ్ అవుతాయి అంటే ఆ క్వశ్చన్కి ఎన్ని రకాలు అడగవచ్చో అన్ని వేస్ మీకు తెలియకపోతే డెఫినెట్గా అది కూడా టఫ్ అవుతుంది. సో ఈ ఈజీ టాపిక్స్ని ఈ తక్కువ సమయంలో నేర్చుకునే ప్రక్రియలో ఒక్క క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగవచ్చు ఒక కాన్సెప్ట్ని. సో అన్ని వేస్ అన్ని అంటే మన ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ టు సమ్మరైజ్, సో అన్ని రకాలుగా నేర్చుకోవడం వల్ల ఆ ఈజీ టాపిక్లో మీకు అన్ని కవర్ అయితే కనుక సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా సమ్మరీ. అదే సార్, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాము జనరల్గా ఈజీ టాపిక్ అనగానే అన్ని వ్యూస్లో కవర్ చేయకుండా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ వెళ్ళి దాన్ని ట్విస్ట్ చేసి అడగడం వల్ల సో మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ డిఫికల్ట్ అవుతుంది, దాంట్లో మార్క్స్ రావు. సో జనరిక్గా వెళ్ళకుండా దాన్ని ఎలా అడిగినా సరే ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదంతా
వైన్ సార్, అంటే ఈ స్ట్రాటజీస్ ఇవంతా బాగుంది. మరి వాట్ అబౌట్ స్టూడెంట్స్, లైక్ ఇఫ్ ఆల్మోస్ట్ 1.5 year, మోర్ దెన్ 1.5 year నుంచి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు ఇప్పటిదాకా అంటే డెఫినెట్లీ వాళ్ళకి మేబీ దే ఆర్ లాగింగ్ ఇన్ బేసిక్స్. ఓకే, ఆర్ కొంతమందికి ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్లో చూస్తే మోస్ట్లీ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వీ నో దట్ 25 క్వశ్చన్స్ మనకి ఒక సబ్జెక్ట్లో అడుగుతున్నారంటే మోర్ దెన్ 20-30 చాప్టర్స్ వరకు, 20 చాప్టర్స్ 30 చాప్టర్స్ వరకు 2 years కలిపి ఉన్నాయంటే ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. మరి ఈ ఈజీ క్వశ్చన్స్కి అలా ఇంటర్లింక్డ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే స్టూడెంట్ ఈజీ క్వశ్చన్స్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి? ఈ 25 క్వశ్చన్స్లో ఆల్రెడీ ఈజీ టాపిక్స్ ప్రిపేర్ అయినప్పటికీ ఈ 10 క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇందులో మేజర్గా మనకి 2 factors ఉన్నాయి. ఒకటి ఈజీ చాప్టర్లో క్వశ్చన్ డిఫికల్ట్గా రావడం, అలాగే డిఫికల్ట్ టాపిక్లో ఈజీ క్వశ్చన్ రావడం. ఓకే, సో మనం రెండు గెయిన్ చేయాలి. మనం ఈజీ టాపిక్ అంటే కొన్ని టాపిక్స్ పర్టికులర్గా నువ్వు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినప్పుడు అందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కొన్ని టాపిక్స్ డిఫికల్ట్ టాపిక్స్లో ఈజీ క్వశ్చన్ మిస్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈజీ టాపిక్లో డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఏ చాప్టర్ ఈజీ ఉన్నా కూడా అన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉండవు. ఒక 20% 30% అన్న డిఫికల్టీ ఉంటుంది. సో ఆ డిఫికల్టీని నువ్వు ఎలా ఈజీ చేసుకున్నావు, డిఫికల్టీని కూడా మనం ఈజీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? సో ఆ డిఫరెంట్ వేరియేషన్స్ తోటి ఆ 10 questions ఒక్క క్వశ్చన్ చేస్తే రాదు. ఒక మామూలుగా ఒరిజినల్గా ఐక్యూ ఉన్న స్టూడెంట్కి సో 1 or 2 questions సరిపోతుంది. సో నువ్వు వాటితో కంపేర్ చేసుకోకూడదు. నీవు ఏంటంటే ఒక 10 to 15 questions ఇస్తే అప్పుడు నీకు ఆ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చదవలేదు, 1 or 2 questions వేసేస్తే నాకు వచ్చేసింది అనుకుంటే తప్పు. సో ఎందుకంటే ఎన్ని వేరియేషన్స్ ఇచ్చినా నువ్వు చేయగలిగినప్పుడు రేపు ఎగ్జామ్లో నీకు అది ఈజీ అవుతుంది, అండ్ డిఫికల్టీ కూడా ఈజీ అవుతుంది. సో అట్లా ప్లాన్డ్గా వెళ్తే హెల్ప్ అవుతుంది. అది పర్టికులర్గా బైనామల్ థియరం కూడా చూసుకుంటే జనరల్ టర్మ్ అట్లా ఎక్కువ అడుగుతున్నాడు. సో అందులో ఏంటి మీరు అన్నట్టుగా ఇంటర్లింక్డ్ లాగర్థం కాన్సెప్ట్ తోటి ఉంటుంది. సో దాదాపుగా ఒక 10 questions వరుసగా అలాంటి లాగర్థం తోటి ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. లాగర్థం కాన్సెప్ట్ తోటి ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు, అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని చేయగలిగితే అప్పుడు నీకు అది ప్లస్ అవుతుంది. వేరే వాడికి అది మైనస్ అవుతుంది, నీకు ప్లస్ అవుతుంది. ఆటోమేటిక్గా నువ్వు మిగిలిన వాళ్ళని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో టు సమ్మరైజ్, ఈజీ టాపిక్ అయినప్పటికీ దాన్ని ఇంటర్లింక్డ్ చేసే స్పెసిఫిక్ ప్యాటర్న్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ప్యాటర్న్ చూసినట్టయితే దానికి ఏది ఇంటర్లింక్ చేస్తారో అవి కూడా నేర్చుకొని, అలానే టఫ్ చాప్టర్స్ అనుకున్న ఆ టాపిక్స్లో కూడా డెఫినెట్గా బేసిక్స్ క్వశ్చన్స్ కొంచెం బేసిక్స్ టచ్ చేయడం వల్ల సో మనం అది ఈజీ క్వశ్చనా టఫ్ క్వశ్చన్ అనేది సెగ్రిగేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. యా, సో ఇప్పుడు టఫ్ టాపిక్స్ అనే దానికంటే ముందు ఒకసారి ఇంకోటి ఈజీ టాపిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక టాపిక్ ఉంది. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో క్వశ్చన్ కొద్దిగా ఈజీనే చేయడం, కానీ క్వశ్చన్ చాలా లెంతీగా ఉండే అవకాశం ఉంది. స్టూడెంట్ ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంటాడు, అది నేను బాగా చేసిన టాపిక్ క్వశ్చన్ లెంతీగా ఉందని. సో ఎగ్జామ్లో స్టూడెంట్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు. సో అది అవ్వద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే మిగిలిన వాడు డిస్టర్బ్ అవుతాడు, అది నీకు ప్లస్. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, క్వశ్చన్ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో క్వశ్చన్ లెంతీగా వస్తుంది, లెంతీగా వచ్చినా కూడా నువ్వు ఫీల్ అవ్వకుండా, చాలామంది ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా ఈ టాపిక్ చేయి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సో ఆ లెంతీగా చూసేసరికి లాస్ట్ మూమెంట్లో సార్ ఇప్పుడే అంటే ప్రాక్టీస్లోనే సార్ ఏం చేస్తా ఉన్నట్టు చాలా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. హెవీ క్యాల్కులేషన్, ఈ మధ్య స్టూడెంట్స్ హెవీ క్యాల్కులేషన్ సింప్లిఫికేషన్ అది చేయడం కూడా ఇబ్బంది పడుతున్నారు, అంటే ఎక్కువ తగ్గిపోతుంది. సో అలాంటి క్వశ్చన్ వస్తేనే కదా నువ్వు వేరే వాళ్ళని ఓవర్టేక్ చేసేది. వాడు డిస్టర్బ్ అవుతాడు, నువ్వు ముందే మెంటల్గా నేర్చుకుంటే అప్పుడు కదా వాడిని ఓవర్టేక్ చేసేది. సో ఇది ఏంటి, మనం ఎంతమందిని ఓవర్టేక్ చేసామన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఒక స్ట్రాటజీ సార్, ఎగ్జామినర్ కూడా మేబీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడం వల్లనే చాలా మందిని ఇట్లా ట్విస్ట్ చేసే మార్క్ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. ఇవి ఈజీగానే ఉంటాయి, చూడడానికి పెద్ద భారీ ఆకారం చూపించేసి ఆ సెట్ ఆఫ్ పీపుల్ని డౌన్ చేయడం అనేది ఇది కూడా ఒక స్ట్రాటజీ కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ లాంగ్, దాంట్లో చిన్న లాజిక్ ఉంటుంది, దాంతో సాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ జనరల్ టర్మ్ బైనామల్ మనం చెప్పినట్టుగా జనరల్ టర్మ్ అన్నాడు అనుకోండి, ఈజీనే, కానీ అందరు చేస్తారు కాబట్టి అక్కడే సంథింగ్ ట్విస్ట్ చేస్తుంటాడు, వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్. క్వశ్చన్ ఈజీగా స్టూడెంట్కి అనిపించాలి, కానీ సమ్ ట్విస్ట్ చేసి క్వశ్చన్ చేయకూడదు అనేది మెయిన్ వాడి టార్గెట్ ఉంటుంది. సో మనం దాన్ని ముందే మనం మెంటల్గా ప్రిపేర్, దాని తగ్గట్టు మన ప్రిపరేషన్ ఉంటే ఈజీ అవుతుంది. అవును సార్. సో ఎస్ సార్, మీరు చెప్పిన ఇన్సైట్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది 25 క్వశ్చన్స్ అంటే మన టార్గెట్ ప్రకారం ఇప్పుడు సపోజ్ ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఈజ్ నాట్ స్కోరింగ్ వెరీ వెరీ లెస్ మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు అనుకోండి, అతని టార్గెట్ 10 క్వశ్చన్స్ అంటే సో 25 క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని అన్నీ సాల్వ్ చేయాలని ఒప్పుకుండా
10 క్వశ్చన్స్ని టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ హీ నీడ్ టు ఫైండ్ ద 10 క్వశ్చన్స్. అవును. సో ఆ లిమిటెడ్ స్టిపులేటెడ్ టైంలో ఆ 10 క్వశ్చన్స్ కనుక ప్రాపర్ పాయింట్అవుట్ చేసి సాల్వ్ చేయగలిగితే దెన్ ద రిమైనింగ్ టైమ్ ఈస్ బోనస్. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మ్యాథ్స్లో 10 క్వశ్చన్స్ చేశారు అంటే ఇక్కడ ఒక 40 మార్క్స్, ఫిజిక్స్లో ఒక 20-30 మార్క్స్ వచ్చిన, కెమిస్ట్రీ ఇస్ రిమెంబరింగ్ పార్ట్ ఒక 30-40 వస్తే ఈజీగా జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం మ్యాథ్స్ డిఫికల్ట్ వస్తుంది 5 years నుంచి. మ్యాథ్స్లో 40 marks మంచి స్కోర్. ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిసి 120 తెచ్చుకోవాలి, అంటే కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు కానీ సో రెండు కలిపి 120. ప్రజెంట్ కొన్ని 5 years నుంచి అబ్జర్వ్ చేస్తే ఇవి సేఫ్ మార్క్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిసి 120, మ్యాథ్స్ 40. సో మ్యాథ్స్లో ఇంకా ఎక్కువ స్కోర్ చేస్తే అది డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది, అంతకు మించి చేస్తే ఇంకా డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈజీగా మ్యాథ్స్ మీరు అన్నట్టు 40 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవడంతో పాటు బోనస్ గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు. సో ఇంతకుముందు నాకు ఇదే ప్లాన్ ప్రకారం నేను మామూలుగా అప్లై చేస్తే ఒక స్టూడెంట్ ఉన్నాడు, మ్యాథ్స్ లో 85 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్ లో జస్ట్ 2 మార్క్స్ వచ్చినాయి, ఓకే, కెమిస్ట్రీ లో 40 వచ్చినాయి. సో అక్కడ మిగిలిన అన్ని డిస్టర్బెన్స్ ప్లస్ అబ్బాయికి రిజర్వేషన్ ఉంది. సో మ్యాథ్స్ కెమిస్ట్రీ ఏమో మ్యాథ్స్ కవర్ చేసేసింది, ఫిజిక్స్ ఏమో రిజర్వేషన్ కవర్ చేసేసింది. సో ఐఐటీలో సీట్ హైదరాబాద్ చెప్పింది 35 lakhs సాలరీలో ఉన్నాడు. ఓ సూపర్. ఓకే. సో ఆ ఓవరాల్ స్కోరింగ్ లో తప్పకుండా ఏదో ఒక సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అది మ్యాథ్స్ అయితే ఇంకా అద్భుతం, ఎందుకంటే స్కోరింగ్ కూడా మంచి అర్థమైతే ఒక లెవెల్ ఆఫ్ స్కోరింగ్ చేసేయచ్చు. అలా ఇంకో అబ్బాయికి అడ్వాన్స్ లో 99 మార్క్స్, అంటే 80%. మామూలుగా 40% మార్క్స్ వస్తే దాదాపుగా 5,000 లోపు ర్యాంక్ ఉంటుంది. సో ఓన్లీ మ్యాథ్స్ లోనే 80% ఆఫ్ అబవ్ మార్క్స్ స్కోర్ చేసాడు. సో అంటే డబుల్ రావాల్సిన దానికంటే డబుల్ వచ్చేసి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అక్కడ డ్యామేజ్ అయింది, కానీ అది కవర్ అయిపోయినా కూడా ఐఐటి ఖరగ్పూర్ లో కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. సో యావరేజ్ గా మ్యాథ్స్ అనేది తక్కువ వచ్చిన వాటి బ్యాలెన్స్ చేసి మంచి స్కోర్ తీసుకుంటే ఇంకా అడిషనల్ చేస్తే అవుతుంది. అంటే మన ప్లాన్ చేస్తే, అంటే వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చి మ్యాథ్స్ రావడానికంటే ప్లాన్, అంటే మెయిన్ ఆ ప్లాన్ అనేది ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ కి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ లో, ఇప్పుడు మన స్కోరింగ్ టాపిక్స్ లో ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు అనేది నేను ఒక వీడియో చేశాను. అంటే మనకు అది స్టూడెంట్స్ చూస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు 3D జామెట్రీలో మనం అనుకున్నాం ఎలా మిస్ అవుతుంది, బైనామియల్ థియరమ్ ఎలా మిస్ అవుతుంది. సో ఆ వీడియో ఒకసారి స్టూడెంట్స్ చూస్తే సో వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలని అర్థమవుతుంది. సో ఆ వీడియో కోసం వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసేస్తే సో నేను వాళ్ళకి వీడియో సెండ్ చేయడం జరుగుతుంది. సార్కి కూడా ఆల్మోస్ట్ 2+ years అవుతుంది, తనకు కూడా ఓన్గా యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో క్లియర్గా స్ట్రాటజీస్, అసలు ఎలా స్కోర్ చేయాలి, టాపిక్ వైజ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక ఈజీ టాపిక్ అయినప్పటికీ దాంట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు, వీటిని కూడా సార్ డిస్కస్ చేశారు. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి డెస్టినీ ఐఐటి కదా సార్. సో దాన్ని మీరు సెర్చ్ చేసి యూ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్. అండ్ అలానే సార్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూడొచ్చు, దీనికి మీరు వాట్సాప్ చేసి సార్ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫెచ్ చేయొచ్చు. ఇంకా సో యూట్యూబ్లో అంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ వీడియో కావాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే అది పంపిస్తాను. ఓకే. అలాగే ఐఐటి ఫౌండేషన్ అంటే ఇప్పుడు బిఫోర్ ఇంటర్మీడియట్కి వచ్చే వాళ్ళు కూడా ముందు నుంచి పేరెంట్స్ కోసం ఒక కోర్స్ ప్రిపేర్ చేశాను. అంటే ముందు పేరెంట్స్కి ఐఐటి గురించి స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పేరెంట్స్ ఎంత బాగా తెలుసుకుంటే, అంటే బిఫోర్ ఇప్పుడు 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేవాళ్ళు 8th 9th లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఎంత బాగా తెలుసుకుంటే స్టూడెంట్ కి అంత అడ్వాంటేజ్. సో ఈ కోర్స్ అన్ని డీటెయిల్స్ కూడా మీరు యూట్యూబ్ కోర్స్ అంటే పేరెంట్స్ కోర్స్ అంటే అది కాస్ట్ ఏం కాదు, ఫ్రీనే. సో అంటే అది పేరెంట్స్ కూడా చూస్తే, అంటే ఇప్పుడు 8th 9th 10th వాళ్ళు ఇంటర్మీడియట్ బిఫోర్ సో అది చూస్తే సో ఎటువంటి జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవాలి, Day 1 నుంచి కాంపిటీషన్ లో ఉండే విధంగా మనం ఎలా పెట్టచ్చు అనేది ముందు నుంచి చూస్తే పేరెంట్స్ కొద్దిగా టైం, అంటే అది వాళ్ళకి టైం తక్కువ ఉండొచ్చు కానీ చూస్తే కనుక మీ పిల్లలకి చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. సో బిఫోర్ ఇంటర్మీడియట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ వాట్సాప్ ఆర్ మీ ఛానల్ కి అప్రోచ్ అయినా కానీ దే విల్ గెట్ ఇట్. అది ఇంటర్మీడియట్ వాళ్ళు అయితేనే ఇంటర్మీడియట్ మెసేజ్ పెట్టచ్చు. సో ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ పెడితే ఆ రిలేటెడ్ వీడియో నేను సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇదంతా కూడా సార్ ఆల్మోస్ట్ 20+ years అబ్జర్వ్ చేసి ఎంతోమంది కొన్ని వేల మంది స్టూడెంట్స్కి టీచ్ చేసి తన ఎక్స్పీరియన్స్ని, స్టూడెంట్స్ యొక్క మారుతున్న మైండ్ సెట్ని, ప్రజెంట్ ఉన్న సినారియో ఎలా ఉంది, పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని అనలైజ్ చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ స్కోరింగ్ స్ట్రాటజీ అనేది సార్ దగ్గర ఉంది. డెఫినెట్గా స్టూడెంట్స్ ఎవరైనా కనుక ఆర్ పేరెంట్స్ కనుక సార్ని కనుక అప్రోచ్ అయితే తప్పకుండా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ సమయంలో ముఖ్యంగా ఇది ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అంటాం కదా, ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేసి ప్రాపర్గా అటెంప్ట్ ఇవ్వడం వల్ల
మీకు క్లారిటీ వస్తుంది. వన్స్ జనవరి సెషన్ అయిపోయాక మళ్ళీ సెకండ్ సెషన్ వరకు కూడా మీకు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ ఉంది కాబట్టి సో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రాటజీస్ అంతా బాగున్నాయి. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ చాప్టర్స్ ఎలా ఉంటాయి? మీరు అన్నట్టు 10 చాప్టర్స్ అంటే 10 చాప్టర్స్ 10 క్వశ్చన్స్ అనేది మేబీ అన్ని అటెంప్ట్ చేయకపోవచ్చు. కొంచెం బస్సు పెట్టుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ టైంలో? సో మనం ఎంత ప్లాన్డ్గా ప్రిపేర్ అయినా కూడా, అంటే ప్లాన్ లేకుండా ప్రిపేర్ అయితే ఈ టాపిక్స్లో నేను ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను స్టూడెంట్స్ చూసిన ప్రకారం 3-4 బిట్స్ అయితే చేయగలరు మ్యాక్సిమం. అది ఇప్పుడు మనం ప్లాన్డ్గా చేస్తే మినిమం 7 అయితే చేయగలరు. సో 10 అనేది మనం గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే క్వశ్చన్ ఎంత కార్నర్లో ఎంత డిఫికల్ట్గానే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ టాపిక్స్లో ఏవైతే రిపీటెడ్ అవుతున్నాయో అవి ప్రిపేర్ అవుతూ ఈ టాపిక్స్లో ఏ కాన్సెప్ట్ కూడా వదిలిపెట్టకూడదు. ఫస్ట్ పాయింట్, ఏ కాన్సెప్ట్ కూడా వదిలిపెట్టకూడదు. అయితే మీకు చాలా ప్రాబ్లం ఏమవుతుందంటే కాలేజ్లోనే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే ప్రతి టాపిక్ రివిజన్కి 2 డేసే ఉంటుంది. సో ఇది మీ 2 డేస్లో ఫినిష్ చేస్తే కంప్లీట్ అవ్వదు. సో 2 డేస్ అంటే ఆల్రెడీ మంచి స్కోర్ వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళకి ఓకే. సో ఇప్పుడు మీకు ఒక్కసారికి ఇంప్రూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ 10 టాపిక్స్ని కాలేజ్ షెడ్యూల్తో కాకుండా సో మీరు ప్యారల్గా అయిపోయే వర్క్ చేయాలి. ఈ టాపిక్స్ని అయిపోయే వర్క్ చేసుకోవాలి. అంటే 2 డేస్లో అయిపోయిందంటే మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ 2 డేస్ చేసాం అయిపోయిందంటే అక్కడ మొత్తం నువ్వు ఆఫ్ చేయడం వల్ల ఏం లాభం? సో టాపిక్స్ తీసుకొని ప్రతి టాపిక్ నువ్వు ఆఫ్ చేస్తే నువ్వు ఏదైతే మిస్ అయ్యో అందులోంచే క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఈ 10 టాపిక్స్ మాత్రం సో షెడ్యూల్తో పని లేకుండా ప్యారల్గా మీకు ఒక షెడ్యూల్ పెట్టుకొని ఈ టాపిక్స్ మీ ఎగ్జామ్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. అయినా కూడా 3 క్వశ్చన్స్ డిఫికల్ట్ రావచ్చు, 7 వచ్చినాయి అనుకుందాం. మరి అప్పుడు మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో అప్పుడు దానికి ఏం చేయాలి? అప్పుడు దాని ప్లాన్ ఏంటంటే ప్రతి టాపిక్ మీద ఒకటి రిమైనింగ్ టాపిక్స్లో కాన్సెప్ట్స్ అన్నా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఫార్ములాస్ కాన్సెప్ట్స్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలి. సపోజ్ పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా టాపిక్ ఉందనుకోండి. సో అందులో జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ మిడ్ పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు వస్తుంది. మీరు అది చదవలేదనుకోండి, జస్ట్ ఫార్ములా S1 = SW1, ఆ ఫార్ములా చదవలేదంటే క్వశ్చన్ పోతుంది. అది 3 చాప్టర్ల నుంచి అదే కాన్సెప్ట్ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ప్రతి రిమైనింగ్ టాపిక్లో ఎక్కడ కూడా కాన్సెప్ట్ గ్యాప్ ఉండద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఆ టాపిక్స్లో మనం డిఫికల్ట్ అనుకున్నా కూడా ఈజీ క్వశ్చన్ వచ్చినా కూడా మనం మిస్ అవ్వం. అలా మీకు 3 బిట్స్ ప్లస్ అవుతాయి. అప్పుడు మనం టార్గెట్ 7 + 3 10కి రీచ్ అవుతాం. ఓకే, ఇంకా బెటర్గా వెళ్ళాలంటే ఇదంతా అంటే ఇక్కడ టైం అనేది మేజర్గా సరిపోదు. సో మీరు 10 అనుకున్నది ఇప్పుడు జనవరి వరకు కంప్లీట్ చేయలేకపోవచ్చు. 5-6 కంప్లీట్ అయిన అనుకోండి, 5-6 కంప్లీట్ చేయండి. తర్వాత మళ్ళీ ఏప్రిల్ స్టార్ట్లో మిగిలిన టాపిక్స్ కంప్లీట్ చేయొచ్చు. సో రిమైనింగ్ అలాగే మన రిమైనింగ్ టాపిక్స్ సెకండరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఐపీకి ఎలా అయినా ప్రిపేర్ అవుతారు. అంటే జనవరి అయిపోయిన తర్వాత ఐపీ ప్రిపేర్ అయినప్పుడు సో రిమైనింగ్ టాపిక్స్లో దాంతోపాటుగా కొద్దిగా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐపీ ఒక పర్టికులర్ టాపిక్ మన పారాబోలా తీసుకుంటే దాంతోపాటుగా ఐపీ ప్రిపరేషన్తో పాటు సో మెయిన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ప్రిపేర్ అయితే అప్పుడు మీకు సెకండ్ ఇయర్ అంతా కూడా అన్ని చాప్టర్స్ కూడా గెయిన్ అవుతుంది. ఏప్రిల్కి మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒకేసారిగా జనవరిలో కాకపోయినా మీరు ఏప్రిల్ అయినా సక్సెస్ అవ్వగలరు. ఓకే, సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ సక్సెస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవడం వల్ల తప్పకుండా అంటే ఇప్పటివరకు పోయింది అనుకున్నా కానీ అంటే పోయిన టైం సరే గత అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ తప్పకుండా మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవుతాయి. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే డిఫికల్ట్ అనుకున్నామో అందులో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. సపోజ్ మన ప్రాబిలిటీ అనే టాపిక్ చూస్తే ఎక్కువ క్వశ్చన్ బేస్ థియరం మీద వస్తుంది. సో ఇట్లాంటివి కూడా అంటే మీకు ఫస్ట్ ఇది 3 లెవెల్స్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 4th లెవెల్ టైం ఉంటే ఇంకా అది కూడా మీరు అప్లై చేయగలిగితే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది. సో అంటే ఏంటి బేస్ థియరంలో డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, అలాగే లిమిట్స్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం ఏదైతే డిఫికల్ట్ టాపిక్లో కూడా ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి, కనీసం ఆ క్వశ్చన్స్ మనం చేయగలిగితే అది కూడా ఇంకా 1 or 2 బిట్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ మైనస్ అయినా కూడా అది కవర్ అయిపోతుంది. సో ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంతవరకే కంప్లీట్ చేయగలరు. సో అంటే టైం లేదు కాబట్టి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ 4 ప్లాన్స్ కాకుండా ఇంకా 3 ప్లాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో వీళ్ళతో పాటు ఇంకా నెక్స్ట్ 3 లెవెల్స్ కూడా ఉన్నాయి. సో అది మన వీడియో సెండ్ చేస్తాను, అది చూడొచ్చు. సో ఆ 3 ప్లాన్స్ కూడా కంప్లీట్ చేస్తే మీకు 100% ఫస్ట్ ఇయర్లకి 99% ఎలా వస్తుంది. సేమ్ టైం అడ్వాన్స్లో మంచి స్కోర్ కూడా వచ్చేస్తుంది, అడ్వాన్స్ కూడా వచ్చేస్తుంది. మెయిన్స్ గట్టిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే అడ్వాన్స్ కూడా వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఇన్ని స్ట్రాటజీస్ మనం డిస్కస్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టుగా మినిమం 7 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు ఈ ఈజీ టాపిక్స్ నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అయితే.
అండ్ ఓవరాల్గా అన్ని టాపిక్స్ గ్రిప్ తెచ్చుకుంటే కనుక ఒక 10 క్వశ్చన్స్ ఇంత టఫ్ టైమ్స్లో కూడా ఈ లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూసుకున్నప్పటికి కూడా ఇంత టఫ్ టైమ్స్లో కూడా ఒక 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల 40 మార్క్స్ ఈజ్ ఎ గుడ్ స్కోర్, 97% ఓన్లీ ఇన్ మ్యాథ్స్ వస్తుందని చెప్తున్నాం. మరి ఇదంతా షేర్ చేసినందుకు ఆల్మోస్ట్ మీ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాన్ని అంతా ఒక మంచి ప్రాపర్ స్ట్రాటజిక్ బిల్డ్ చేసి చెప్తున్నారు. సో దీనికి అంటే దెర్ ఆర్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది సరే ఇప్పుడు రియలైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఇది ఏమన్నా చార్జబుల్లా, ఫ్రీ ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? దీని మీద మీరు ఏమంటారు? ఛార్జ్ అనేది మరి అంత ఎక్కువే ఉండదు. సపోజ్ ఈ టాపిక్స్ మనం సెలెక్టెడ్ ఈ టాపిక్స్ వరకు మన కోర్సు ఉంది, సో 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ అమౌంట్ కంటే కూడా ఇప్పుడు వేరే దగ్గర ఏంటంటే 4 hours అండ్ 1 shot అని మధ్య రీసెంట్గా వచ్చింది. సో 4 hours ఒక చాప్టర్ రివ్యూ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ కంటెంట్ ఏంటంటే 15 hours ఒక్కో చాప్టర్, 15 hours కొన్ని చాప్టర్స్ 20 hours ఉంది. అంటే మనం ఏ కార్నర్లో కూడా బిట్ మిస్ అవ్వకూడదని నేను ఎక్కువ వీడియోస్ చేశాను, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అంటే మామూలు 4 hours కంప్లీట్ చేసేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ స్టూడెంట్కి రాదు. మనం సెలెక్టెడ్ టాపిక్ తీసుకున్నప్పుడు ఏ కార్నర్ బిట్ ఇచ్చినా కూడా మిస్ అవ్వకూడదని సో ఎక్కువ తీసుకున్నాను. సో దానివల్ల మనకి 4,000 to 5,000 ఛార్జ్ చేస్తున్నాను. సో గవర్నమెంట్ పిల్లలకి చదువుకోవాలంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి పెద్ద అమౌంట్ అనేది విషయం కాదు గవర్నమెంట్ పిల్లలకి. సో పేరెంట్స్, సింగిల్ పేరెంట్ ఏమన్నా కూడా మనం దాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో థ్యాంక్స్ సార్. అంటే ఇంత జెన్యూన్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దిన మీరు ఈ స్ట్రాటజీస్ని అంతా బిల్డ్ చేసి జస్ట్ మినిమల్ అమౌంట్, నాకు తెలిసి ఆల్మోస్ట్ దెర్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ హూ స్పెండ్ lakhs ఆఫ్ అమౌంట్ ఫస్ట్ 2 years పెట్టేసి ఇక్కడ దాకా వచ్చినాక ఈ మినిమల్ అమౌంట్ కూడా మీరు అన్ని స్ట్రాటజీస్ ఇస్తున్నారంటే దట్స్ గ్రేట్ సార్. సో ఇవి ఓవరాల్గా వెరీ వెరీ గుడ్ ఇన్సైట్స్. ఆల్మోస్ట్ తన 20 years ఎక్స్పీరియన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. ఎంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా నేను వింటుంటేనే నాకు అనిపిస్తుంది, ఏ స్టూడెంట్ అయినా కూడా, ఏ పేరెంట్ అయినా కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా సెషన్ 1 అంటే ఫస్ట్ అటెంప్ట్లో కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో అయినా అట్లీస్ట్ ఒక మంచి స్కోర్ తెచ్చుకొని ఈవెన్ సార్ చెప్పినట్టుగా 50,000 or 1 lakh లోపు ర్యాంక్ కూడా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తే సార్ చెప్పినట్టు లెవెల్స్ వైజ్ రీచ్ అవ్వకుంటూ ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తే అడ్వాన్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి, అక్కడ కూడా మనకి ఇన్ డీటెయిల్ అండ్ డెప్త్ డిస్కషన్స్ ఉన్నాయి. సార్ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాము, దీనికి కూడా మీరు దీనికి మెసేజ్ చేయండి, సార్ నుంచి ఇన్సైట్స్ తీసుకోండి, తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.